చూస్తున్నారు కదా. సో మీకు ఇలా వాడు ఉంటే ఏంది, పీక్చర్ నాకేంది. ఐ నాట్ కేర్. వాడు కాదు కదా వాని అన్న బండబాబు ముగ్గురు వచ్చినా బొచ్చొక్కడి పీకలేరు. రాజకీయం అంటే చెప్తా చూడు. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రాక్షసుడు, జలేంద్రుడు, కీచకుడు, యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని. అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న. 8 మంది కలిసి ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా వాడుకొని వదిలేయడం, అంటే ఇప్పుడు ఎలక్షన్ లో బాగా వాడుకొని ఇప్పుడు వదిలేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కొని పీకని మనకు అవసరమా? నీ పని నువ్వు చేస్తావు, నా పని నేను చేస్తా. ఏమంటావు బాబాయ్? ఒకటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసేయడం అతను నిజాయితీ కావచ్చు అనుకుంటారా? ఒకటి బాగిన బాబాయ్, వాళ్ళు ఒక్క సినిమాకు యాక్టింగ్ చేస్తే సుమారు 20-25 కోట్లు తీసుకుంటారు. మన దగ్గర జేబులో 10 రూపాయలు ఉంటే మనమే పెద్ద పులి అనుకుంటాం. నా దగ్గర 200 నోటు ఉంది చాలు. ఇప్పుడు 90 పొద్దుగా 90 ఇలా తల్లి బతుకుల రాజును. నేను రాజును, నేనే మంత్రిని, నేనే రాజును. ఎనీ డౌట్? చంద్రబాబు సీఎం అయ్యాడు కదా. దిగినాడు వాడు వీడు ఇద్దరు పెట్టుకొని మనకు అవసరంలా. ఏమంటావు? మన బతుకు మనది. మనకెవడు రూపాయి ఇయ్యాడు, ఎవడు రూపాయి ఇయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ మంచోడు కదా బాబాయ్. ఎవరికి? పబ్లిక్. నీ అమ్మ నేను 50-100 ఇచ్చే బతికే నా కొడుకు. నాకు మంచోడేందయ్యా? నన్ను కొట్టాలని, నన్ను కొట్టాలి. నువ్వు ఎప్పుడు ఇచ్చావు పవన్ కళ్యాణ్? సినిమా చూస్తే పెట్టనా?